నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రస్తుతం మనమైతే ఎంజీబీఎస్ బస్ స్టాప్లో అయితే ఉన్నాము. సంక్రాంతి సందర్భంగా పట్టణంలో ఉన్న వాసులంతా పల్లెబాటలు పడుతున్న పరిస్థితి. ప్రధాన బస్ స్టాప్లో అయిన ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, ప్రజలతో కిటకిటలాడుతున్న పరిస్థితి. సార్ నమస్తే. నమస్తే అండి, నా పేరు దొంతగాని వెంకటేశ్వర్లు. నేను బుర్రకథ కళాకారుణ్ణి. బస్సులు బాగానే వస్తున్నాయి. ఈ పండగ సీజన్ ఇంకా రద్దీ బాగుంటుంది. ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది. ఇంకా రిజర్వేషన్లు చేసుకున్నారా? డైరెక్ట్ వచ్చారా? డైరెక్ట్ సార్, డైరెక్ట్. ఎంతసేపు సార్ మీరు వచ్చి? మేము ఒక పావు గంట అవుతుంది. ఎట్లుంది, బస్సులు దొరికే పరిస్థితి ఉందా? ఇప్పుడైతే కొంచెం మరి లేటుగానే వస్తున్నాయి, ఒత్తిడిగానే ఉంటుంది. ఎందుకంటే పండగ సీజన్ కదా. అయితే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారికి విజ్ఞప్తి ఏంటంటే కాస్త బస్సులు పెంచాలి. ఇప్పుడు ముఖ్యంగా ఫ్రీ బస్సులు పెట్టిండ్రు. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఫ్రీ బస్సు అంటే. మరి అలాంటి ఫ్రీ బస్సులు కూడా ఎక్కువ పెడితే మహిళలు ఇట్లా ఒత్తిడి లేకుండా మంచిగా జర్నీ చేస్తారు. అందుకనే అందరికి కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు కాస్త బస్సులు ఎక్కువ పెట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సులు ఎక్కువ పెట్టండి. అన్నీ డీలక్స్లు మరి మెట్రోలు ఇవి పెడితే మరి వీళ్ళు మా మహిళలకి ఇబ్బంది కదా. కాబట్టి దయచేసి ఎక్స్ప్రెస్లు, పల్లె వెలుగుల బస్సులు ఎక్కువ పెట్టండి. వీలుగుంటే ఈ పండగ సందర్భంలో కొంచెం డీలక్స్లు కూడా ఫ్రీ బస్సులు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మ నమస్తే. నమస్తే. ఎవరు బస్ కోసం చాలా ఇబ్బంది అవుతున్నాం మాకు. ఇంత నిలబడాలంటే అయితే లేదు. మేము షుగర్ బీపీ వాళ్ళు దయచేసి బస్ ఇటు మీరు ఫ్రీ బస్సులు పెంచినా అంటుండే కదా ఆల్రెడీ 3 ఏడబెట్టిండు సార్, ఏడబెట్టిండు. ఏముంది మీరు చూస్తున్నారు కదా, ఎంత ఉంది పబ్లిక్ చూస్తున్నారు కదా. ఎంతసేపు అయింది మీరు వచ్చి? గంట సేపు వచ్చి దొరకలేదు. మేము షుగర్ బీపీ ఉన్నోళ్ళను కింద పడిపోతే ఎవరు చూస్తారు మాకు? మా ఇంట్లో ఎవరు లేరు. దయచేసి బస్ ఇడు ఏం చేయాలి? బస్ ఇవ్వాలంటున్నాం మేము. ఎక్స్ట్రా బస్ ఇస్తే బాగుంటాయి పండుగ పూటల్లో. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎంతసేపు అయింది మీరు వచ్చి? అన్న గంట సేపు అయిందన్న మేము ఇక్కడ వచ్చి. బస్సులు దొరుకుతున్నాయా? ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో బస్సులు అయితే లేవు. బస్ కోసం మీకు గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నేను కొల్లాపూర్కి వెళ్ళాలి. దాదాపు ఒక 200 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలన్న మీరు? నాది ఎత్తం విలేజ్, కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నాది. ఇక్కడ వచ్చి చాలా ఇబ్బందులు, ఇక్కడ ఉన్న చాలా జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ బాయ్స్ ఏంటంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పెట్టడం అనేది కట్టే, దీన్ని మేము ఏకీభవిస్తాం కరెక్టే. కానీ ఉగాది టైంలో అయినా సరే, సంక్రాంతి టైంలో అయినా సరే, దసరా టైంలో అయినా సరే, ఈ బస్సులకు రేట్లు పెంచి ఈ మేల్స్కి చాలా ఇబ్బంది చేయడం ఇది ఒక ఇబ్బందికరమైన విషయం అన్న. ఇంకొకటి ఏంటంటే కరెక్టే, ఆయన రేట్లు పెంచడం బాగానే ఉంది, అన్ని పెంచడం కూడా బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్న జనానికి తగ్గట్టు మొన్న 1000 పైన సంథింగ్ కొన్ని స్పెషల్ బస్సులు అని చెప్పేసి అన్నాడు. ఆ స్పెషల్ బస్సులు ఎక్కడ పోయినో తెలియదు, అవి ఎక్కడ పోయినో తెలియదు. ఇక్కడ మేము గంట సేపు వెయిట్ చేయబట్టి మేము ఇంటికి కూడా ఒక 7 o'clock 8 o'clock కూడా ఆ టైం పడుతుందని మేము అనుకుంటున్నాం. ప్రస్తుతం మధ్యాహ్నం కూడా అన్నం తినకుండా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడినాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న జనాన్ని చూసి నేను మాట్లాడుతున్నా. ఆల్రెడీ 3000 పైగా బస్సులు పెంచినా అన్నాడు కదా, ఆయన కూడా బస్సులు అవైలబుల్లో లేవా మీకు? లేవన్నా, 7 ఉన్నాయన్న. నేను నిన్న చాలామంది గురుకుల పిల్లల్ని, నేను గురుకులలో ఇక్కడ మా అక్కబిడ్డ ఉండే, మా అక్కబిడ్డని తీసుకొని వచ్చి ఆమెను కూడా ఎక్కించిన. నిన్న కూడా చాలా ఇంతకు మించిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఈరోజు నిన్నటితో పోలిస్తే ఇక్కడ కొంచెం ఇంకా జనాలు పెరగడం జరిగింది. ఎందుకంటే పండుగ దగ్గరికి వస్తుంది కాబట్టి. ఆ 3000 బస్సుల్లో కనీసం 1000 బస్సులు కూడా రావట్లేదు. కొల్లాపూర్ బస్సులోనే ఇంకా కొల్లాపూర్ బస్సులే కనిపించట్లేదు. ఆ 3000 బస్సులో కొల్లాపూర్ బస్సులు వేసిండో వేయలేదో కూడా మాకు తెలియదు. ఇంకా ఎంతసేపు అయింది వచ్చి మీరు? ఇప్పుడు వచ్చింది సేప. బస్సులు ఫ్రీ బస్సులు సీట్లు దొరుకుతున్నాయా? ఫ్రీ బస్సులే కానీ ఫుల్ వస్తున్నాయి బస్సులు. ఫుల్ వస్తున్నాయా? మంచిగా ఉన్నాయా అన్ని సౌలతులు? ఫుల్ అవుతున్నారు, కింద మీద పడుతున్నారు మంది. దొరుకుతలేవా బస్సులు? బస్సులు దొరుకుతున్నాయి కానీ సీట్లు దొరుకుతలేవు. సీట్లు దొరుకుతలేవా? ఆధార్ కార్డు బస్సేనా? ఆధార్ కార్డు బస్సే. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.